జగ్రేయ గ్రంథములో నుండి 9:12 ఈ మాట ఎలా రాయబడి ఉంది? బంధకములో పడియుండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఎలాంటి శ్రమలో వచ్చావో నాకు తెలియదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, బంధకములు, రోగములు, కష్టాలు, అప్పులు, శ్రమలు, నిందలు. చూడండి, బంధకములు. హల్లెలూయా. పడియుండియు, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, నిందల్లో, రోగముల్లో పడియుండియు నిరీక్షణ గలవార్లారా. ఏంటంట అంటే ఏదో ఒక రోజు దేవుడు నాకు కార్యం చేస్తాడు, ఏదో ఒక రోజు దేవుడు నా అవసరాలు తీరుస్తాడు, ఏదో ఒక రోజు దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఏదో ఒక రోజు మా కార్యములు సఫలమవుతాయి, ఏదో రోజు మేము ఇల్లు కడతాం, ఏదో రోజు బిడ్డలను దేవుడు నాకు ఇస్తాడు, ఏదో ఒక రోజు నాకు వివాహం అవుతుంది, ఏదో రోజు నా అప్పులు తీరిపోతున్నాయి, ఏదో ఒక రోజు నా భర్త మారుతున్నాడు, ఏదో ఒక రోజు నా భార్య మారు మనసు పొందుతుంది. నిరీక్షణ కలవార్లారా, తిరిగి మళ్ళా మీరు ఆశీర్వాదాల్లో ప్రవేశించండి, తిరిగి మళ్ళా మీ కోటను ప్రవేశించండి, తిరిగి మళ్ళా సంతోషములు అడిగి పెట్టండి, తిరిగి మళ్ళా ఆరోగ్యములు అడిగి పెట్టండి, తిరిగి మళ్ళా అభివృద్ధులు అడిగి పెట్టండి. రెండంతలుగా మేలు చేస్తున్నాను. కొట్టో గట్టిగా హల్లెలూయా. ఎన్నంతలుగా? ఈరోజు నువ్వు పడుతున్న శ్రమల్లోనే నా దేవుడు నాకు మేలు చేస్తాడని నిరీక్షణ కలిగుండు. నా దేవుడు అవసరం తీరుస్తున్నాడని నిరీక్షణ కలిగుండు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపడనివ్వదు. కీర్తి యేసు నామములో ఏ నిరీక్షణ కలిగి ఉన్నావో ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా. గమనించారండి, కొన్ని సమయాల్లో మనకు కావాలని కొన్ని స్వాదనలు తెచ్చుకుంటామండి. శరీరంలో కొన్ని కోరికలు ఉంటాయండి. ఆ కోరిక అనేది మనకు ఉపయోగపడే కోరిక ఉండాలి, కానీ మనల్ని పాడు చేసే కోరిక అనేది అది మనకు మంచిది కాదండి. అది నీ భార్య బిడ్డలను అనాథులుగా చేస్తుందండి, నీ భర్తను పాడు చేస్తుంది, నీ శరీరాన్ని రోగాలతో నింపుతుందండి. కొన్ని కోరికలు, ఆ వాక్యానికి విరోధమైన కోరికలు మనం పక్కన పెట్టి నా దేవుడు ఖచ్చితంగా నాకు మేలు చేయబోతున్నాడు, ఎన్నెంతలు? రెండంతలుగా నా దేవుడు నాకు మేలు చేయబోతున్నాడని నిరీక్షణ కలిగి నువ్వు ఉండగలిగితే ఆ రోగాన్ని దేవుడు తీసేస్తాడు, అప్పుల నుండి దేవుడు విడిపిస్తాడు. ఈరోజు ఏమీ లేక ఎంత ఇబ్బంది పడుతున్నావో నీవే అనేకుల్ని పోషించే స్థాయికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు.